పదండి చూపిస్తా ఇల్లు. ఇది చూడండి, ఈ గడ్డంతా మేము కోసేసాం, మీరు కాల్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ చెప్పులు ఇప్పండి. పదండి చూపిస్తాను లోపల. ఇదిగోండి, మీకు ఇవన్నీ ఫ్రీయే. ఈ వాషింగ్ మిషన్ కూడా ఫ్రీయే. ఇవి బియ్యం బస్తా, ఈ 5 కేజీల గ్యాస్ బండ అన్నీ మీకు ఫ్రీయే. అంటే పెద్ద పొయ్యిలు ఉన్నప్పుడు చిన్న పొయ్యి పెద్ద పొయ్యిలు అయినప్పుడు చిన్న పొయ్యి పనికి వచ్చిద్దని మేము ఉన్నామండి. పదండి కిచెన్ రూమ్ చూపిస్తా. ఇదిగోండి, ఈ సామాన్లన్నీ మీకు ఫ్రీయే. ఓకే సరే, ఈ ఫ్రిడ్జ్ అండి, ఇది పైన ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ చాలా కూలింగ్ వచ్చిద్దండి. ఇక్కడ కింద ఏమో మనం కావాల్సింది పెట్టుకోవచ్చు, పైన కనుక పెడితే కనుక ఈ గడ్డ కట్టిపోతాయండి. అవునండి, ఇది విడిగా అది విడిగా వచ్చిద్దండి. ఇప్పుడు మనకి కరెంటు పడిన లోపల నుండి కూడా బయటకు వచ్చేస్తాయి, కూలింగ్ అంతా వస్తుంది. ఇదిగోండి, ఇది టీవీ రూమ్ అండి. ఇవి టీవీ బీరువా ఇవన్నీ మీకు వస్తాయండి. ఈ బుక్స్ అంటారా అండి, మీరు జాబ్కి వెళ్ళినప్పుడు చదువుకోవటానికి పనికి వస్తాయని మేము పెడతామండి. ఆ రూమ్ ఎందుకండి మూసేసారు? అంటే అండి, ఆ రూమ్ వేరే వాళ్ళు తీసుకున్నారండి. ఆ రూమ్ అందుకే మేము ఎవరికి ఇవ్వట్లేదు. ఆ రూమ్ అది వాళ్ళ పర్సనల్ రూమ్, అప్పుడప్పుడు వచ్చి వెళ్తారండి. ఓకేనండి, ఓకే. బీరువాలు కూడా ఫ్రీ? బీరువాలు కూడా సరే అండి. అడ్వాన్స్ ఎంత ఇస్తారు? ఎంత ఇమ్మంటారండి? మీ ఇష్టం అండి, ఎంత ఇచ్చినా ఓకే. 5 లక్షలు అయితే ఇవ్వగలనండి. సరే, ఇవ్వండి 5 లక్షలు. ఓకేనండి, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు. సరే, అందుకే బయటికి వెళ్ళాడండి, బ్యాంక్ దగ్గర పంపామండి. అందుకే నా ఇంటి దగ్గర మీ దగ్గర లేరు. అవునవును. హలో హలో, అరే 5 లక్షలు తీసుకురా, బ్యాంక్ దగ్గర పంపించా కదా. సరే రా, 5 లక్షలు తీసుకుని వస్తాలే. ఓకే, బాయ్ రా. ఏంటండి మీ వాడు ఇంకా రాలేదు? వెళ్ళాడండి, కారులోనే వెళ్ళాడు, వచ్చేస్తాడండి. సరే, అదిగోండి వస్తున్నాడు. హాయ్ రా మచ్చా. హాయ్ రా. డబ్బులు తెచ్చేసా? తీసుకో మచ్చా, 5 లక్షలు. సరేరా, రండి. ఇదిగోండి డబ్బులు తెచ్చాడు మా వాడు. వస్తున్నానండి. తెచ్చాడా అండి? ఇదిగోండి 5 లక్షలు. సరే అండి, నేను రేపు వస్తానండి. ఓకేనండి, ఓకే. ఎంతైనా అంత పెట్టి కొనుక్కుండా ఉండాల్సిందిరా నువ్వు అసలు. ఏమోలేరా, దొంగతనం చేసిందే కదా. సర్లే. అమ్మో, భయం